హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ టమాటా వాక్కాయ పచ్చడి. ఇది అన్నంలోకి, దోశల్లోకి, రొట్టెల్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. దీని తయారీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఓ 4-5 ఎండుమిర్చి ఇలా తుంపి వేసుకొని వేపుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒక పావు స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఇలా బాగా వేగిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో కొద్దిగా నూనె వేసి కట్ చేసి గింజలు తీసుకున్నటువంటి వాక్కాయలు వేసుకోవాలి. తర్వాత ఒక 7-8 టమాటాలు కట్ చేసిన ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక పావు స్పూను పసుపు వేసుకోవాలి. దీనంతా మగ్గించుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఎండుమిర్చి, జీలకర్ర మిశ్రమం వేసుకోవాలి. దానిలో కొంచెం ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 3 వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. దానిలోనే వాక్కాయలు, టమాటాలు వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. పోపు కోసం కడాయిలో కొద్దిగా నూనె వేసి నూనె వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కూడా వేగాక 4-5 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి పోపంతా బాగా వేగాక పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. అంతే, వాక్కాయ టమాటా పచ్చడి రెడీ. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.